ఫ్రెండ్స్ మెట్ల పక్కన చక్కెర నిండిన ఒక డబ్బా పడేసిండ్రు. మొదట ఆ చీమలన్నీ చక్కెర ముక్కలు ఒక్కొక్కటిగా డబ్బాలోకి తోసేస్తుంటాయి. కొన్ని ముక్కలు లోపల పడేసినాక వాళ్ల కళ్ళు ఒక మూర్ఛపోయిన లేడీ బర్డ్ మీద పడ్డాయి. అందరూ దాన్ని ఎత్తాలని ట్రై చేస్తే అది ఒక్కసారిగా విషవాయువు వదిలేస్తుంది. ఒక చీమ స్పృహ తప్పిపోతుంది. అంతకంటే డేంజర్. వెనకాల ఒక బల్లి కళ్ళు మెట్ల మీద పడ్డాయి. ముందు డేంజర్ చూసి అన్ని చీమలు చక్కెర పెద్ద పెద్ద ముక్కల ఒక సైడ్ లో దాక్కుంటాయి. ఈ చీమలు బల్లికి క్రంచీ స్నాక్స్ లాంటివి, కానీ అన్ని చక్కెరలో అలా మునిగి దాక్కున్నాయి. బల్లికి కనపడలేదు. అలా 3 ముక్కలు బయటపడ్డాయి. అంతలో బల్లి కళ్ళు ఒక చీమ మీద పడుతుంటాయి. అదే టైంకి లేడీ బర్డ్ జోరుగా అక్కడి నుంచి పరిగెత్తి చక్కెర డబ్బాలోకి దూరి దాక్కుంది. బల్లి చీమని తినబోతే ఒక్కసారిగా పాము శబ్దం వినిపించింది. ముందు డేంజర్ చూసి బల్లి జోరుగా పరిగెత్తి రాళ్ల గొంతుల్లోకి దూరిపోతుంది. అసలు ఆ ఫోసన్ శబ్దం ఎవడు చేసిండు అంటే డబ్బా లోపల ఉన్న లేడీ బర్డే. అన్ని చీమలు దాని దగ్గరికి వెళ్లి థాంక్స్ చెప్తుంటాయి. తర్వాత చక్కెర డబ్బాని ఈడ్చుకుంటూ తీసుకెళ్లసాగాయి. రోడ్డు మీద ఒక బండి ఏడాది వచ్చేసరికి కొంచెం తేడాగా బతికాయి. ఆ లేడీ బర్డ్ ఇక వాళ్ల పక్కా స్నేహితులైపోతారు. ప్రమాదవశత్తు ఒకచోట ఎర్ర చీమల గ్యాంగ్ రోడ్ బ్లాక్ చేసింది. నల్ల చీమలకి గొడవ అక్కర్లేదు. జనరల్ సెటిల్మెంట్ చేద్దామని డబ్బాలోంచి ఒక్క ముక్క తీసి వాళ్ల ముందు పెట్టిండు. కానీ వాళ్ల కళ్ళు వేరే డిమాండ్ చేస్తుంటాయి. చివరికి నల్ల చీమలు ఒక్క ముక్క తీసుకుని వెళ్లిపోవాలని ఫిక్స్ అయింది. బలహీనమైన చీమలు ఒక్క ముక్క ఎత్తుకుంటాయి. బలమైనవి మిగతా అన్నీ ఎత్తుకున్నాయి. ఎందుకంటే వాళ్ల కింగ్డమ్ దగ్గరలోనే ఉంటుంది. కానీ వెనకాల ఎర్ర చీమల గ్యాంగ్ పడింది. అదే టైంకి రోడ్డు మీద ఒక కారు జోరుగా వచ్చేస్తుంది. ఎర్ర చీమలు కారు చూసి లీడర్ ని ఒంటరిగా వదిలేసి అందరూ పరిగెత్తేశారు. నల్ల చీమలు కూడా ఆగిపోయాయి. కానీ కారు వాళ్ల మీదుగా దాటేసింది. చివరికి కింగ్డమ్ చేరుకున్నాక ఒక చీమ చక్కెర ముక్కని రాణి చీమ ముందు పెడుతుంది. రాణి ఒక్క వైట్ తినగానే ఈ దశాబ్దంలోనే అతి పెద్ద యుద్ధం మొదలు పెట్టింది. ఎందుకంటే ఆమె గుడ్లు పెట్టే స్పీడ్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఒక్క రోజులోనే వేల సంఖ్యలో గుడ్లు పెట్టేస్తుంది.